అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: అమెరికా ఇరాన్ మధ్య కీలక యుద్ధ విరమణ ఒప్పందానికి సన్నాహాలు. హార్ముజ్ జలసంధి తెరుచుకునే అవకాశం. శాంతి చర్చల నడుమ దాడులు ఆపని ఇస్రాయిల్. దక్షిణ లెబనాన్లో 20 గ్రామాలకు తరలింపు ఆదేశాలు జారీ. దేశంలో 2% రక్షణ పన్ను ప్రతిపాదనపై భగ్గుమంటున్న ప్రజలు. అవినీతి, మౌలిక వసతుల వైఫల్యాల పట్ల తీవ్ర ఆగ్రహం. సామాన్యుడిపై మరో పిడుగు. మే నెలలో 16 నెలల గరిష్ట స్థాయి 3.9% చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం. ఏపీలో పారదర్శకంగా మెగా డిఎస్సి రిక్రూట్మెంట్. వైసీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభం నెలకొందన్న వైసీపీ. ఖాళీలు, బడ్జెట్ కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ గ్యారంటీ పథకాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కార్. నీట్ పేపర్ లీక్. విద్యారంగ వైఫల్యాలపై హైదరాబాద్ ధర్నా చౌక్లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఆందోళన. తెలంగాణ ప్రభుత్వం పీబీజీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబీజీ రామ్జీ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామీణ నిరుపేదలకు ఒకప్పుడు ఆశాకిరణంగా ఉన్న ఉపాధి హామీని దశల వారీగా రద్దు చేసి ఈ కొత్త విధానాన్ని రుద్దాలని కేంద్రం యోచిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో వరుసగా 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేసేలా ఈ కొత్త పథకంలో ఉన్న నిబంధనలు రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని ఆమె వివరించారు. తెలంగాణ లాంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఢిల్లీలో కూర్చుని ఏకపక్షంగా ఇలాంటి నిబంధనలు రూపొందిస్తే ఇక్కడి రైతులు, వ్యవసాయ కూలీలు జీవనోపాధి దారుణంగా దెబ్బతింటుందని ప్రభుత్వం వాదిస్తుంది. పేదల కడుపు కొట్టే, వారి శ్రమను దోచుకునేలా ఉన్న ఇలాంటి అనాలోచిత విధానాలను రాష్ట్రంలో ఎంత మాత్రం అనుమతించబోమని, పేదలకు అండగా నిలబడేందుకు ఈ పథకాన్ని అధికారికంగా తిరస్కరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై కేంద్రం దృష్టికి రాష్ట్ర ఆందోళనలను మరింత బలంగా తీసుకువెళ్ళి జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలను సైతం కలుపుకొని పోరాడతామని అధికార వర్గాలు వెల్లడించాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టిన నీట్ పేపర్ లీక్ కుంభకోణం, విద్యా వ్యవస్థలోని దారుణమైన లోపాలను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ భారీ స్థాయిలో ఆందోళన చేపట్టింది. వినూత్న రీతిలో విమర్శనాత్మకంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో లద్దాఖ్కు చెందిన ప్రసిద్ధ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్తో పాటు పలు విద్యార్థి, యువజన సంఘాలు, వారి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ఏజెన్సీలు అడుగడుగునా పూర్తిగా విఫలమయ్యాయని, పేపర్ లీకేజీల వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని వారు మండిపడ్డారు. పగలు రాత్రి కష్టపడి చదివిన వారికి కాకుండా లక్షలు వెదజల్లే దళారులకు ర్యాంకులు దక్కే దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల లేమిపై కూడా నిరసనకారులు గళమెత్తారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ఒక ఉన్నత స్థాయి కమిటీ వేయాలని, లీకేజీ కుంభకోణానికి బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణలో రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు. సుమారు 50 రోజుల సుదీర్ఘ తీవ్రమైన ఎండలతో కూడిన వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అంటే జూన్ 15వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వాస్తవానికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12నే బడులు తెరవాల్సి ఉండగా రాష్ట్రంలో కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన పదే విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని జూన్ 15కు వాయిదా వేసింది. ఈ 3 రోజుల నష్టాన్ని భర్తీ చేసి విద్యా ప్రణాళిక గాడి తప్పకుండా చూసేందుకు జూలై 11వ తేదీ రెండో శనివారాన్ని పూర్తి స్థాయి పనిదినంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల రవాణా సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విస్తృతమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి విద్యార్థుల కోసం అదనపు ట్రిప్పులతో ప్రత్యేక బస్సులు నడపాలని, సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండి వై నాగిరెడ్డి సంబంధిత డిపో అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రయాణికుల రద్దీ లేదన్న నెపంతో నిలిపివేసిన రూట్లను సైతం తక్షణమే పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల ప్రారంభ ముగింపు సమయాలకు అనుగుణంగా బస్సుల వేళలను మార్చాలని, పాత బస్సుల్లో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థులు తమ బస్ పాస్ దరఖాస్తుల కోసం డిపోల వద్ద పడిగాపులు పడకుండా ఆన్లైన్ ద్వారా సత్వరమే చేసుకునే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కరీంనగర్ ఆసుపత్రుల్లో హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ రద్దు. కరీంనగర్ నగరంలోని పలు బడా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనధికారికంగా వ్యవహరిస్తూ పేద రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ బృందాలను వెంటనే రద్దు చేయాలని పోలీసులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఆసుపత్రుల్లో అధిక బిల్లుల చెల్లింపు విషయంలో రోగులు, యాజమాన్యాల మధ్య తలెత్తే వివాదాలను ఈ యాక్షన్ ఫోర్స్ సభ్యులు చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకుంటున్నారని, బలవంతంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు రోగుల బంధువులను భౌతికంగా భయాందోళనలకు గురి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున పోలీసులకు, మీడియాకు ఫిర్యాదులు అందాయి. ప్రైవేట్ బౌన్సర్లు, రౌడీల తరహాలో వ్యవహరిస్తున్న ఈ బృందాల వల్ల నగరంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, వైద్య రంగంపై ప్రజలకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతోందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఏ ఆసుపత్రి అయినా చట్ట పరిధి దాటి ఇలాంటి ప్రైవేట్ బలగాలను ఏర్పాటు చేసుకున్నా, వారిని రోగుల బంధువులపై ప్రయోగించిన సదరు ఆసుపత్రి యాజమాన్యాలపై నేరుగా కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. వైద్య రంగంలో ఇలాంటి దాదాగిరీకి, బెదిరింపులకు ఏమాత్రం తావు లేదని, అధిక బిల్లుల వ్యవహారంలో ఏదైనా సమస్య తలెత్తితే ఇరు వర్గాలు నేరుగా పోలీసులను లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆశ్రయించాలని ఆయన సూచించారు. కమిషనర్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో స్థానిక రోగులు, ప్రజా సంఘాలు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మండు టెండలతో ఉక్కిరి బిక్కిరి అయిన రాష్ట్ర ప్రజలకు ఎట్టకేలకు చల్లని కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను వాతావరణం రాబోయే 48 గంటల పాటు నెలకొంటుందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ముందస్తు వర్షాల కారణంగా హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం ఉదయం నాటికే హిమాయత్ సాగర్కు సుమారు 800 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. మరోవైపు ఖరీఫ్ సాగు కోసం సిద్ధమవుతున్న రైతాంగానికి ఈ వర్షాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పోలీస్, మున్సిపల్, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి వారిని హై అలర్ట్లో ఉంచారు. ముఖ్యంగా నగరంలో ఎక్కడా వాటర్ లాగింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, పాత భవనాలు, తెరిచి ఉంచిన మ్యాన్హోళ్ల పట్ల మున్సిపల్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. భారీ ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తక్షణ మరమ్మత్తు బృందాలను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సంక్షోభం, వైసీపీ శ్వేతపత్రం డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ డాక్టర్స్ వింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం బడ్జెట్ కోతల పేరుతో ఆసుపత్రుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ జ్వరానికి వాడే పారాసిటమాల్, పాము కాటుకు వాడే యాంటీవీనం లాంటి అత్యవసర మందుల కొరత తీవ్రంగా వేధిస్తోందని, దీనివల్ల పేద రోగులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రతిష్టాత్మక బోధనాసుపత్రుల వరకు భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయినా ప్రభుత్వం పూర్తి స్థాయి నియామకాలు చేపట్టడంలో చిత్తశుద్ధి చూపించడం లేదని మండిపడ్డారు. ఫార్మా కంపెనీలకు చెల్లించాల్సిన 100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండటంతో వారు మందుల సరఫరా ఆపేశారని ఆరోపించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఆసుపత్రుల్లోని ఖాళీలు, మందుల సరఫరాదారుల పెండింగ్ బిల్లులు, ఆరోగ్యశ్రీ కింద కోత విధించిన బడ్జెట్ వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దాపరికాలు లేకుండా వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం తగదని, ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీలో పారదర్శకంగా డిఎస్సి రిక్రూట్మెంట్. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై ప్రతిపక్ష వైసీపీ పనిగట్టుకుని చేస్తున్న ఆధారరహిత ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. విజయనగరంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చి నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ నాయకులు కుట్రపూరిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డిఎస్సి నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన స్పష్టమైన టైమ్లైన్ను ఆయన వివరించారు. అక్టోబర్ 2026లో అధికారికంగా భారీ స్థాయిలో నియామక నోటిఫికేషన్ విడుదలవుతుందని, డిసెంబర్ నెలలో ఎలాంటి లీకేజీలు, అవకతవకలకు తావు లేకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ
ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏటా డిఎస్సి వేస్తామని, మెగా డిఎస్సి ఇస్తామని నిరుద్యోగులను జగన్ ఎలా దగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు బాగా తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చిత్తశుద్ధితో ఖాళీలను భర్తీ చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షం బురద జల్లుతోందని వెంకటరావు ఆరోపించారు. కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులు ప్రశాంతంగా చదువుకోవాలని, యువత ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీలో 1200 మంది డాక్టర్ల నియామకం పూర్తి. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న వైద్యుల కొరతను తీర్చి వైద్య సేవలను మరింతగా మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలక అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న 1200 మందికి పైగా వైద్యుల నియామక ప్రక్రియను పారదర్శకంగా విజయవంతంగా పూర్తి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఇమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తీవ్రంగా నెలకొన్న స్పెషలిస్ట్, జనరల్ వైద్యుల కొరతను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చామన్నారు. పేద రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు తగిన ప్రోత్సాహకాలు అందించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందన్నారు. రాబోయే రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పారామెడికల్, నర్సింగ్ తదితర మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే రాష్ట్రంలో నియామకాలే జరగడం లేదంటూ ప్రతిపక్ష వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని, తమ ఉనికిని కాపాడుకోవడానికే వారు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన కొట్టిపారేశారు. ఈ భారీ నియామకాలతో రాష్ట్రంలోని మారుమూల, ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల ప్రతిష్టాత్మక అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా జూన్ 14, 15 తేదీల్లో ఆయన ఈ కీలక పర్యటన జరుపుతున్నారు. గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ ప్రభుత్వానిది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఆ బంధాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు సీఎం తాజా పర్యటన దోహదపడనుంది. ఇందులో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వ్యాంగ్తో పాటు విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, ఇతర కేబినెట్ మంత్రులతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ప్రఖ్యాత డిజైన్ ఇంజనీరింగ్ సంస్థ సర్బానా జిరాంగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష జరపనున్నారు. అలాగే ప్రతిష్టాత్మక వరల్డ్ సిటీస్ సమ్మిట్ ప్లీనరీలో పాల్గొని అమరావతి విజన్పై ప్రసంగించడంతో పాటు ఏపీఏసీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలోనూ పాల్గొంటారు. గూగుల్ క్లౌడ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తదితర అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో సమావేశమై ఏపీలో ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడి అనుకూలతలను వివరించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి సి నారాయణ, సీఎంఓ ఉన్నతాధికారులు సీఎం వెంట ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ 4 గేట్లు ఎత్తివేత, 3000 క్యూసెక్కుల నీరు విడుదల.
ఎగువ ప్రాంతాలు మరియు కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలో గత 2 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం ఒక్కసారి పోటెత్తుతుంది. ఇన్ఫ్లో అనూహ్యంగా క్రమంగా పెరగడంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బ్యారేజ్ వద్ద పూర్తి స్థాయి నీటి మట్టం మెయింటైన్ చేస్తూనే ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా బ్యారేజ్ 4 గేట్లను పైకెత్తారు. ఈ ఖరీఫ్ సీజన్లో బ్యారేజ్ గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని వదలడం ఇదే తొలిసారి. సుమారు 3,000 క్యూసెక్కుల అదనపు వరద జలాలను దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం గరిష్ట స్థాయికి అంటే 12 అడుగులు చేరుకోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా గేట్లు ఎత్తినట్లు తెలిపారు. ఈ తాజా నీటి రాకతో కృష్ణా డెల్టా పరిధిలోని రైతాంగం నారుమడులు వేసుకునేందుకు సిద్ధమవుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అయితే ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదిలో వేటకు వెళ్లే మత్స్యకారులు, లంక గ్రామాల వాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నదిలోకి స్నానాలకు కానీ పశువులను కడగడానికి కానీ ఎవరూ వెళ్లవద్దని కృష్ణా, గుంటూరు జిల్లా యంత్రాంగం కఠిన హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు ఇలాగే కొనసాగితే రానున్న 24 గంటల్లో మరింత నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. రక్షణ పన్ను 2% విధింపు ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు. ఆధునిక యుద్ధ పద్ధతుల నేపథ్యంలో రక్షణ రంగాన్ని, సైన్యాన్ని బలోపేతం చేసేందుకు పన్ను చెల్లింపుదారులు మరియు కార్పొరేట్ రంగంపై అదనంగా మరో 2% డిఫెన్స్ సెస్ రక్షణ పన్ను విధించాలన్న కేంద్ర ప్రభుత్వ అంతర్గత ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. విద్యావేత్తలు, పాలసీ నిపుణుల మధ్య ప్రారంభమైన ఈ చర్చపై సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి తీవ్ర స్థాయి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఇప్పటికే డైరెక్ట్ ట్యాక్స్లు, ఎక్కడ చూసినా జీఎస్టీ రూపంలో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం ఇప్పుడు దేశ భద్రత పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి జేబులు గుర్ల చేయడానికి చూడటం దారుణమని విమర్శకులు మండిపడుతున్నారు. నిత్యం వసూలు చేస్తున్న వేల కోట్ల రూపాయల ప్రజాధనం అవినీతి పాలకుల, కాంట్రాక్టర్ల జేబుల్లోకి పక్కదారి పడుతోందని, కళ్ళెదుటే వేల కోట్లతో నిర్మించిన వంతెనలు, ఫ్లైఓవర్లు పేక మేడల్లా కుప్పకూలడం, కనీస మౌలిక వసతులు సైతం దారుణంగా విఫలమవ్వడం చూస్తుంటే ఈ పన్నుల మీద ప్రజలకు నమ్మకం పోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలోనే ప్రభుత్వ ఏజెన్సీలు ఘోరంగా విఫలమై అవినీతికి కేంద్ర బిందువుగా మారాయని, ఇలాంటి చేతకాని పరిస్థితుల్లో అదనపు పన్నులు విధించడం సామాన్యుడిని మరింత పిండడమేనని యువత సైతం సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొత్త పన్ను అనేది ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ క్రోనీ క్యాపిటలిస్టులకు మేలు చేసేందుకు, అవినీతికి మరింత ఆస్కారం ఇవ్వడానికే తప్ప నిజంగా రక్షణ రంగానికి, జవాన్ల సంక్షేమానికి ఒరిగేదేమీ లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 16 నెలల గరిష్టానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం. కరోనా పరిణామాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని సామాన్యుల జేబులకు మోదీ ప్రభుత్వ హయాంలో నిత్యం చిల్లులు పడుతూనే ఉన్నాయి. దేశంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో మే 2026 నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం అమాంతం 3.9% ఎగబాకింది. గడిచిన 16 నెలల కాలంలో ద్రవ్యోల్బణం ఇంతటి గరిష్ట స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మార్కెట్లో సామాన్యుడు కనీసం కొనుక్కోలేని రీతిలో టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వంటి నిత్యావసర కూరగాయలు, తృణధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు దారుణంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం అమాంతం ₹195.50 పెంచడం కూడా చిన్న వ్యాపారాలు, హోటల్స్పై ప్రతికూల ప్రభావం చూపి అంతిమంగా అది సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారాన్ని మోపింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్లే ముడి చమురుగా కార్పొరేట్
బ్లాక్ మార్కెటింగ్, నిల్వల దారి మళ్లింపును అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి. ఒక పక్క మార్కెట్లో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక, మరోపక్క రోజు రోజుకు నిరంతరం పెరుగుతున్న జీవన వ్యయంతో మధ్యతరగతి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితికి చేరుకుంటున్నాయని, పౌష్టికాహారానికి దూరమవుతున్నాయని ఆర్థిక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తుది దశకు అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం. గత కొద్ది నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర మాంద్యంలోకి నెట్టేసి ముడి చమురు సరఫరాకు పెను ముప్పుగా పరిణమించిన పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కీలక శాంతి ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఈరోజే ఈ ఒప్పందంపై లాంఛనంగా సంతకాలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం పూర్తయిన వెంటనే గత ఫిబ్రవరి 28 నుంచి పూర్తిగా మూసివేసిన అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ వాణిజ్యం కోసం తిరిగి తెరుస్తామని ట్రంప్ అత్యుత్సాహంగా స్పష్టం చేశారు. అయితే ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ వర్గాలు మాత్రం కొంత సంయమనంతో స్పందించాయి. ఒప్పందం ముసాయిదాపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని, సంతకాలకు ఖచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదని, అయితే రాబోయే కొద్ది రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆచితూచి చెబుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ శాంతి చర్చల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అనూహ్యంగా కీలక మధ్యవర్తిగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే ఖతర్కు చెందిన అత్యున్నత బృందం కూడా జూన్ 14న టెహరాన్లో మంతనాలు జరిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వ నిర్ణయానికి అక్కడి మత పెద్దలు అనుకూలంగా లేరు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఒప్పందం కుదిరితే ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ లాంటి దేశాలకు భారీ ఊరట కలగనుంది. శాంతి చర్చల వేళ లెబనాన్లో ఇస్రాయిల్ కవ్వింపు చర్యలు. అంతర్జాతీయ సమాజ ఒత్తిడితో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం దాదాపు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలోనూ ఇస్రాయిల్ దళాలు లెబనాన్, గాజాలపై తమ దాడులు, దురాగతాలు కొనసాగిస్తుండటం తీవ్ర ఆందోళన, ఆగ్రహం రేకెత్తిస్తుంది. శాంతి మంతనాలు జరుగుతున్న సమయంలోనే దక్షిణ లెబనాన్లోని సబాతియహ్ ప్రావిన్స్ సమీపంలో ఉన్న సుమారు 20 గ్రామాలను వెంటనే ఖాళీ చేసి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని ఇస్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆదివారం అత్యంత తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఆయా నివాస ప్రాంతాలపై భీకర వైమానిక దాడులకు, క్షిపణి దాడులకు తెగబడింది. దీనివల్ల వేలాది మంది అమాయక పౌరులు నిరాశ్రయులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవలసిన దారుణ పరిస్థితి నెలకొంది. అమెరికా శాంతి ప్రయత్నాలను ఇస్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బహిరంగంగా సమర్థిస్తున్నప్పటికీ లెబనాన్, గాజా బోర్డర్లలో తమ సైనిక ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు భద్రతా బఫర్ జోన్లను ఏమాత్రం వదులుకోబోమని స్పష్టం చేస్తున్నారు. నెతన్యాహు తన దేశవాళీ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఈ దుస్సాహసాలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇస్రాయిల్ కవ్వింపు చర్యలు ఉద్దేశపూర్వకంగానే ప్రస్తుత శాంతి ప్రక్రియను దెబ్బతీసేలా ఉన్నాయని, నెతన్యాహుకు అసలు యుద్ధాన్ని ఆపే ఉద్దేశ్యం ఏ క్వశ్చనా లేదని ఇస్రాయిల్ దేశ ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్ సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇస్రాయిల్ ఇలాగే రెచ్చగొడితే చివరి నిమిషంలో ఇరాన్ వెనక్కి తగ్గి ఈ శాంతి ఒప్పందం పూర్తిగా బెడిసికొట్టే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.